ఉండాలంట. 10,000 మంది ఉపదేశకులు, వాక్యం చెప్పేవాళ్ళకి దినాలు తక్కువేం లేదు కనుక ఉపదేశకులు, సువార్థికులు, పరిచారకులు ఇలాగా అనేక కేటగిరీస్ లో దేవుని యొక్క పని చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ పౌలు గారు అంటాడు ఉపదేశకులు 10,000 మంది ఉన్నారు కానీ ఎవరు లేరంట, తండ్రులు లేరు. అంటే తండ్రి లాంటి మనసుతో సేవ చేసేటువంటి వారు లేరు. కాబట్టి దేవుని సేవకులుగా మనకు ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణము దేవుని సంఘంలో ఒక తండ్రిలాగా ఉండాలి. కనుక ఒక కుటుంబానికి ఎలా తండ్రిగా ఉన్నామో అలా సంఘంలో కూడా ఒక తండ్రి బాధ్యత వహించి మనం చేయాలని కోరుతున్నాడు. అయితే ఈ సమయంలో 2 భాగాలుగా వాక్యం మీకు చెప్తాను. మొదటి దశ మనం ఎలాంటి దేవునికి సేవ చేస్తున్నాము అనే సంగతి మనం ఎరిగితే మనం ఆశ్చర్యపోతాం. ఇలాంటి దేవుని మనం సేవించేది అని మనకు అలా అనిపిస్తూ ఉంటుంది. చూడండి, మొదటిది ఎలాంటి దేవునికి మనం సేవ చేస్తున్నాము. యెజ్రా గ్రంథం 5వ అధ్యాయం, యెజ్రా గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. యెజ్రా గ్రంథం మొట్టమొదటిది మనం సేవించే దేవుడు ఎవరో తెలుసా? ఆయన ఎదిగిన ఎప్పుడైనా మనం యెజ్రా గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం ఇలా రాయబడింది. ఇది మొదటిది. యెజ్రా గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చదవండి. వారి ఇలా ప్రత్యుత్తరం ఇచ్చి, మేము భూమి ఆకాశముల దేవుని యొక్క సేవకులమై. చాలండి. కనుక మనం ఎవరి సేవకులం అంట? భూమి ఆకాశముల దేవుడు. కనుక భూమి ఆకాశం సృజించాడే ఆ దేవునికి మనం సేవ చేస్తాం. చూసారా? కనుక మనం సేవించే దేవుడు భూమి ఆకాశములు సృజించిన వాడు. కాబట్టి ఈ గ్రహింపు మనం కలిగి ఉండాలి. కనుక సృష్టికర్త దేవుని మనం సేవిస్తాము. అందుకే వాళ్ళు అంటున్నారు భూమి ఆకాశముల దేవుని యొక్క సేవకులం. కానీ మనము ఈ లోక సంబంధమైనటువంటి దాసులకి, మనుషులకు సేవకులం కాదు. మనం సేవించేది భూమిని ఆకాశమును కలిసిన దేవుని మనం సేవిస్తూ ఉన్నాం. రెండో సంగతి చూద్దామా? ఇంకా మనం సేవించే దేవుడు ఎలాంటి వాడు? 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయము, 2 Chronicles chapter 12, 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయం 8వ వచనం కూడా అందరం కలిసి మనం చదువుకుంటాం. 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయము 8వ వచనము ఇలా రాయబడింది. చదువుదాము అందరం కలిసి. అయితే నన్ను సేవించుటకును భూరాజులకు దాసులకును ఎంత భేదముందో వారు తెలుసుకున్నట్టు అతనికి దాసులవదు. రెండవది మనం చూసామంటే దేవుడు అంటాడు దేవుని సేవించేది ఉంది, భూరాజులు సేవించేది కూడా ఉంది. ఉదాహరణ, ఇప్పుడు లోకంలో గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. వాళ్ళంతా ఎవరికి దాసులు చెప్పండి? భూరాజులకు వాడు దాసులు. నెలకి వాళ్ళ జీతాలు వస్తూ ఉంటాయి కనుక వాళ్ళు భూరాజులకు వాడు సేవ చేస్తున్నారు. కనుక దేవుడు అంటాడు నన్ను సేవించుటకును భూరాజులు సేవించే ఎంత భేదం అన్నదో. ఇప్పుడు 2 ఒకటేనా? దేవుని సేవ చేసేది, భూరాజులు సేవించేది ఇద్దరు సమానమేనా? కాదు. వాళ్ళు ఈ లోకం వరకు బహుమానం, ఈ నెల జీతం, ఈ లోకం వరకు బహుమానాలు ఉంటాయి. మన దేవుని సేవిస్తాం నిత్యత్వంలో. అంటే మన దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు. కానీ మనం ఎవరికి దాసులము? భూరాజులకు కాదు, రాజులకు రాజైన దేవునికి మనం దాసులం. చూసారంటే ఇట్ ఈస్ గ్రేట్ ప్రివిలేజ్. ఎంత గొప్ప ఆధిక్యత. ప్రభా, ఈ లోక సమయంలో రాజులకి నేను దాసుని కాదు, కనుక రాజులకు రాజైన నేను దేవునికి దాసులను సేవకుడు. అలాంటి దేవుడు మనం సేవిస్తున్నాం. 3వ సంగతి చూద్దామా? 3వ సంగతి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 6, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనంలో రాయబడింది. దానియేలు గ్రంథం 3వ సంగతి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం చదవండి. జీవము గల దేవుని సేవకులు అంటున్నమాట. దానియేలు 6:20. జీవము గల దేవుని సేవకుడైన చాలు. కనుక మనం సేవించే దేవుడు ఎలాంటి వాడంట? 3వదిగా మనం ఎవరికి సేవకులం అంటే జీవము గల దేవునికి మన సేవకులం. ఆయన జీవం కలిగిన వాడు, చలించేవాడు, మాట్లాడేవాడు. కాబట్టి ప్రత్యక్షమయ్యాడు, స్వరాన్ని వినిపించేవాడు. అలాంటి దేవునికి మనం సేవ చేస్తా ఉన్నాం. కాబట్టి ఎంత భయంతో వరుగుతో చేయాలి. మన దేవుడు ఎంత గొప్పవాడు. కాబట్టి ఆయన భూమి ఆకాశం సృజించిన వాడు, ఆయన రాజులకు రాజైనటువంటి దేవుడు. అలాంటివి సేవిస్తున్నాము. 3వదిగా రాయన మాట జీవము గల దేవునిగా మనము సేవకులం. 4వ చూద్దాము. అపోస్తలుల కార్యములు
4వ అధ్యాయం 28-30 వచనాలు. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 28-30 వచనాలు రాయబడింది. పరిశుద్ధ దేవుని సేవకుడైన యేసు అని రాయబడింది. కాబట్టి మనము పరిశుద్ధ దేవునికి సేవకులం. మన దేవుడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధుడు మానక రాత్రి పగలు గాఢ ప్రతికాలములు చేయబడుతున్నవాడు. కాబట్టి మనం సేవించే దేవుడు పరిశుద్ధ దేవుని మన సేవకులు. కాబట్టి ఇది 5వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. 4వది 5వది చూద్దామా? లూకాసు వార్త 1వ అధ్యాయం. మనం ఎవరికి సేవకులు అంటే లూకాసు వార్త 1వ అధ్యాయము 1వ వచనం. లూకా 1:1 ఘనత వహించిన దేవుల ఆరంభం నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు. చాలండి. కానీ ఏ సేవకులు అంటే మనము వాక్యానికి సేవకులం. చూసారా? కనుక దేవుడు తన సేవకు ఎంతగా బాధ్యత ఇచ్చాడు. కాబట్టి మనము వాక్య సేవకులం, వాక్యాన్ని ప్రకటించే సేవకులం. ఇంకా మనం చూసామంటే ఎవరికి సేవకులం అంటే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 3:26. దానియేలు 3:26 రాయబడింది. ఆ రాజు అన్నాడు, మహోన్నతుడకు దేవుని సేవకుడైన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన. చూసారు? కానీ ఎలాంటి సేవకుడు? మనము మహోన్నతుడైన దేవుని సేవిస్తున్నాం. అందుకే యెషయా 57:15 ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినవాడు. కాబట్టి మనం సేవించే దేవుడు మహా ఉన్నతమైన దేవుడు. అలాంటి దేవుని సేవిస్తూ ఉన్నాం. కానీ ప్రశ్న ఏంటంటే, ఇంత గొప్ప దేవుని సేవించి మనము ఎంత జాగ్రత్తగా ఆయనను మనము సేవించాలి. కానీ ఇప్పుడు ఏమేమి చూసాం చెప్పండి. మొదటిగా మనము భూమి ఆకాశం సృజించిన దేవుని సేవిస్తున్నాము. రెండోది మనం చూసాము రాజులకు రాజైన దేవుని మనం సేవిస్తున్నాము. మూడవదిగా జీవము గల దేవుని సేవిస్తున్నాము. 4వది పరిశుద్ధ దేవుని సేవిస్తున్నాము. 5వదిగా వాక్య సేవకులమైన మనం సేవిస్తున్నాము. 6వది మహోన్నతుడైన దేవుని మనం సేవిస్తున్నాం. ఇంత గొప్ప ఆధిక్యత మనకిచ్చాడు. సంఖ్యాకాండం అందరికీ లేదు ఆధిక్యత. ఎంతో మంది సేవ చేయాలనుకుంటారు, కానీ దేవుడు అందరికీ లేదు. ఎవరికి ఇచ్చాడు ఆధిక్యత? సంఖ్యాకాండం 17వ అధ్యాయం. సంఖ్యాకాండము 17వ అధ్యాయము. ఈ గొప్ప ఇది దయతో మనకు ఇవ్వబడినటువంటి ఆధిక్యత. సంఖ్యాకాండం చూడండి 18వ అధ్యాయం. క్షమించిన సంఖ్యాకాండం 18:7. చివరి భాగం చదువుదాము. దయచేతనే నీ యాజకత్వపు సేవని నీకు ఇచ్చి ఉన్నా. కనుక ఈ సేవను ఎట్లా ఇచ్చాడు? దేవుడు దయతో ఇచ్చాడు. కనుక దయతో మనకు అనుగ్రహించబడింది. కాబట్టి దయతో ఇవ్వబడిన సేవ ఇది. ఈ సేవ దూతలకు ఇవ్వలేదు. ఇలాంటి ఆధిక్యత దూతలకు ఇవ్వలేదు. దూతలకి శుభవార్తలు చెప్పడమే కానీ సువార్త చెప్పే ఆధిక్యత దూతలకు దేవుడు ఇవ్వలేదు. కానీ మానవ మాత్రమే మనకిచ్చాడు. కాబట్టి దయచేత ఇవ్వబడినటువంటి పరిచర్య ఎంత ఘనంగా ఎంత గొప్పగా మనం సేవించాలి. ఎందుకలా మనం సేవించలేకపోతున్నామో ఒక వ్యక్తి జీవితం నుంచి కొన్ని పాఠాలు మనం ఈ సాయంకాలం ధ్యానం చేయబోతున్నాం. 2వ రాజులు 5వ అధ్యాయం. ఒక వ్యక్తి గురించి మనం చూద్దాము. ఆయన కూడా దేవుని సేవకు వచ్చాడు, కానీ ఆయన సేవలో కొనసాగలేకపోయినట్లుగా అతని జీవితం ముగించబడి కార్యారంభం కంటే కార్యాంతము అన్నట్టు అతను ముగించలేకపోయాడు. 2వ రాజులు 5వ అధ్యాయము 20 నుంచి 27 వచనాలు మనం మార్చి చదువుకుంటాం. 2వ రాజులు 5వ అధ్యాయము 20 నుంచి 27 వచనాలు మనం మార్చి చదువుకుంటాం. అతను దైవజనుడు ఎలీషాకు సేవకుడు గెహాజీ సిరియనుడైన ఈ నయమాన్ని తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించిన నా యజమానికి మనసు లేకపోయింది. కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతను కలుసుకుని అతని వద్ద ఏదైనా తీసుకుందని అనుకొని 20 చదవండి. నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యుల్లో 2 ఎవరు ఎఫ్రాయిము మన్యం నుండి నా దగ్గర ఇప్పుడే వచ్చింది కనుక నీవు వారి కొరకు 2 మనుల వెండి 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవుస్తున్నాడు. మెట్ల దగ్గరకు వారు రాగానే వారందరినీ గెహాజీ వాటిని తీసుకొని ఇంట్లో దాచి వారి సెలవిగా వారు వెళ్ళిపోయారు. అతను లోపలికి పోయి
అంతటి ఎలీషా వారితో ఆ మనుషులు తన రథం మీద దిగి నేను ఎదురుకొని తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రమును, ఒలివ చెట్లను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసులను సంపాదించుకుంటూ ఇది సమయమా? ప్రార్థన. పరలోక పొందిన మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో ఈ సేవకులు కూడి కొరకు నీ పాదాలు పట్టుకుంటున్నాం. ధైర్యం మా తండ్రి, కనుక దయచేతనే మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప యాజకత్వపు సేవ పరిచయం బలిగా స్తోత్రాలు తండ్రి. ధైర్యం మా తండ్రి, మా మహోన్నతుల దేవుని సేవగా వాళ్ళు పిలుచుకున్నారు. జీవం గల దేవుని సేవించడానికి వాళ్ళు పిలిచారు. పరిశుద్ధ దేవుని సేవించడానికి వాళ్ళు పిలిచారు. రాజులకు రాజుల దేవుని సేవించడం వాళ్ళు పిలిచారు. భూమి ఆకాశించిన దేవుని సేవించడం వాళ్ళు పిలిచారు. ధైర్యం మా తండ్రి, అలాంటివి అని మేము ఎంత భయంతో వణుకుతో నీ సేవ చేయాలో కూడా నీ యొక్క వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడండి. మాలో లోటుపాట్లు, తప్పిదములు, పొరపాట్లు అన్ని సరి చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్మల్ని అందరూ నూతనంగా ప్రత్యక్ష చేయండి తండ్రి. పరిశుద్ధపరచండి, మీ యొక్క ఆత్మ నింపండి. ఏవైతే మేము మా జీవితంలో నష్టపోయామో, పోగొట్టుకున్నామో, చెడిపోయామో, పాడైపోయామో అవన్నీ బాగు చేయమని ఈ యొక్క సాయంకాల సమయంలో నీ సరి ఆశ్రయిస్తూ నీకు అప్పగించుకుంటూ ఈ వాక్యాన్ని దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇలా మనం చదువుకున్నటువంటి వాక్య భాగము మనకు బాగా అర్థమైంది. గెహాజీ గురించి మనం చూడబోతున్నాం. ఈ భాగం అంతటిలో కూడా గెహాజీ యొక్క సంగతులు రాయబడ్డాయి. గెహాజీ అంటే అర్థము బైబిల్లో నా దర్శనపు లోయ అని అర్థం. గెహాజీ అంటే అర్థము నా దర్శనపు లోయ అని రాయబడింది. తన గెహాజీ అనే పేరు ఇంకెవ్వరికి లేదు. ఒక్క గెహాజీ అనేవాడు ఒక్కడే ఉన్నాడు బైబిల్లో. మిగతా వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ గెహాజీ అనే పేరు ఇంకెవ్వరికి పెట్టలేదు. మనకు కూడా గెహాజీ అనే పేరు ఎవరికి కూడా పెట్టారు. ఎవరైనా పెట్టారు ఉన్నారా? ఎవరికి పెట్టారు కూడా. ఎందుకు పెట్టడమో ఇప్పుడు చూడబోతున్నాం. ఎందుకు పెట్టడం లేదా పేరు మనం చూడబోతున్నాం. ఈ గెహాజీ ఎవరు చెప్పండి. గెహాజీ ఎవరు? ఎలీషా యొక్క శిష్యుడు. ఆయన గురించి 3 వాక్యాలు ఏమంటే అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి చాలండి. గెహాజీ ఎవరంట? దాసుడైన గెహాజీ. తర్వాత ఇంకా గెహాజీ ఎవరంటే 4:26. అదే రాజులు 4:26. ఆ చివరిలో రాయండి, పనివాడైన గెహాజీ. గెహాజీ ఎవరంట? పనివాడు. మొదటిది దాసుడు, రెండవదిగా పనివాడు. మూడవది చూద్దామా? 5:20. 2 రాజులు 5:20. గెహాజీ ఎవరు? ఎలీషాకు సేవకుడగు గెహాజీ. ఇప్పుడు మనం కూడా ఈ 3 మనం సరిపోతాయి. మనం ఎవరము? దేవుని ఇంట్లో పనివాళ్ళము, దేవునికి దాసులము, దేవునికి సేవకులం. చెప్పడం ఎవరంట? మనకున్న పేర్లే గెహాజీ. మనం పనివాళ్ళము, దాసులము, దేవునికి సేవకులం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే చూడండి, ఈ యొక్క గెహాజీ ఎంత మంచి ఉద్దేశంతో సేవకు వచ్చాడు. ఈ యొక్క గెహాజీ ఎవరి దగ్గర తరఫీదు, ఎవరి దగ్గర ట్రైనింగ్ అంట చెప్పండి. ఎవరి దగ్గర? మనంతా తెలిసాము. ఎవరి దగ్గర? ఎలీషా దగ్గర. ఎలీషా గారు ఎంత గొప్ప శిష్యుడు, ఎంత గొప్ప ప్రవక్త అండి ఆయన. ఎలీషా గారు ఎన్ని అద్భుతాలు చేశారంటే కొంతమంది ఏమో 7 అంటున్నారు, కొంతమంది 8 అంటున్నారు. మొత్తం 8 అనుకున్నాం. ఎలీషా గారు 8 అద్భుతాలు చేశాడు. చెప్పండి. క్షమించండి, ఏలియా గారు ఏం చేశాడు? 7 అద్భుతాలు అనుకున్నా. 7 అద్భుతాలు చేశాడు. 7 అద్భుతాలు. ఎంత అద్భుతాలు అంటే అవి సామాన్యమైనవి కాదు. ఆకాశం నుండి ఆయన అగ్ని కురిపించాడు. ఆకాశం మూయబడేట్టుగా చేశాడు. వర్షం పడకుండా చేశాడు. వర్షం పడేట్టుగా చేశాడు. అలాగా ఏలియా సుమారుగా 7 అద్భుతాలు చేశాడు. ఏలి వెళ్ళిపెట్టాడు. దగ్గర పడినప్పుడు వెళ్ళిపోతాడు తెలిసిన తర్వాత ఈ యొక్క ఎలీషా ఏం చేస్తాడంటే ఆయన వెంట పడతాడు. ఎరుకోపోతాడు, బేతెలిపోతాడు, యోర్దానికి పోతాడు. అలాగా ఆ గిల్గాలికి పోతాడు. అప్పుడు ఏలి పిలిచి, ఎలీషా నీకేం కావాలి వెంట పడుతూ ఉంటాడు. అప్పుడు చెప్పండి ఏం కోరుకున్నాడు? ఎలీషా గారు ఏం కోరుకున్నాడు? నీ ఆత్మలో నాకు 2 పాళ్ళు అన్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు చేసిన దానికంటే నేను రెట్టింపు సేవ చెయ్యాలన్నాడు. చేశాడా లేదా? ఈయన 14 అద్భుతాలు చేశాడు. కాబట్టి ఏలియా గారు 7 చేస్తే ఎలీషా గారు 14 చేశాడు. అంటే గురువుని మించిన శిష్యులాగా అలాంటి అద్భుతాలు చేశాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే
అలాంటి అద్భుతాలు చేసిన దగ్గర తనిఖీలకు వచ్చాడు, సేవకు వచ్చాడు. ఎవరు? గెహాజీ. ఇప్పుడు గెహాజీ ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని అలా పోల్చుకుంటే ఆయన 7 చేస్తేనేమో ఈయన 14 చేశాడు. 14 అద్భుతాలు చేసిన వ్యక్తి దగ్గర సేవకు వచ్చినప్పుడు, తనిఖీలకు వచ్చినప్పుడు ఏం చేయాలి? కనీసం ఆశను ఉండాలి, నేను అలా చేయాలి. అంత పెద్ద ఆయన దగ్గర ఉన్నప్పుడు, అంత గొప్ప ఆయన దగ్గర ఉన్నప్పుడు నీ మనసు ఎలా ఉండాలి? కానీ ఈ గెహాజీ గురించి ఈరోజు చాలా విషయాలు చెప్పబోతున్నా. మన టైంలో ముగిస్తాను కనుక ఈ గెహాజీ చరిత్ర అంతా కూడా ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ఆ గెహాజీకి ఏముందంటే లౌకికమైన జ్ఞానంతో ఉన్నాడు. సేవకు వచ్చాడు కానీ అతనికి లోక సంబంధమైన జ్ఞానం, లౌకికమైన జ్ఞానంతో సేవ చేయాలనుకుంటున్నాడు. చూడండి 2వ రాజులు 4వ అధ్యాయం ఒక మాట చదవండి. ఆయన అడుగుతాడు, ఆమె ఏం కావాలనుకుంటున్నాడంటే 4:14, 2వ రాజులు 4:14. ఎలీషా ఆమె నేను ఏమి చేయకూడదు నేను అడుగుగా గెహాజీ ఆమె కుమారుడు లేడు. చాలండి, ఇది ఆ సందర్భం మాకు తెలుసు. ఆ శూన్యం పట్టణానికి పోయినప్పుడు ఆమె గొప్ప ఆతిథ్యం చేసింది. ఇప్పుడు నేను కూడా 2 దినాల నుండి ఆమె గొప్ప ఆతిథ్యం చేసింది. వాళ్ళు కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం కదా, అలా ఈయన కూడా గొప్ప ఆతిథ్యం చేసింది. కాబట్టి గెహాజీని పిలిచి ఎలీషా గారు అయితే అడిగిరాకు, వాళ్ళకి ఏం కొడుతుంది అడిగిరాకు అన్నాడు. ఈ గెహాజీకి ఎంత లౌకికమైన జ్ఞానం అంటే లోక సంబంధ జ్ఞానం అంటే, అయ్యా ఆమె కుమారుడు లేడు, కుమారుడికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. చాలాసార్లు మనము కూడా లౌకిక జ్ఞానంతో మనుషులను ఆకర్షించేట్టుగా సేవ చేయాలని అనుకుంటాం. కనుక లౌకిక జ్ఞానంతో కూడిన సేవ పనికి రాదు. ఆత్మానుసారంగా దేవుని చేత నడిపించబడి ఖాతాలు కనిపెట్టి ఏం కావాలో ఇవ్వాలి. కానీ కనుక లోక సంబంధం వాళ్ళు ప్రార్థిస్తే వాళ్ళు సంతోషపడతారనే లోక జ్ఞానముతో సేవ చేసే ఆలోచన కనబడుతుంది. ఏది అడగాలి కదా, అడగాలి కదా, ఏం కావాలి అడగమని చెప్పేస్తున్నాడు. ఎలీషా గారు ఆమె కుమారుడు లేడు, కుమారుడు పుట్టారు, కుమారుడిని ఇస్తాను వాగ్దానం చేసాం అనుకోండి, ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాలాసార్లు దేవుని సేవ లౌకిక జ్ఞానంతో, లోక సంబంధమైన జ్ఞానంతో ఈనాడు మన సేవ చేసి సంతోషపరుస్తుందని మన సేవ బలవంతంగా లేదు. కానీ అందుకే మన సేవ లోక జ్ఞాన సంబంధం ఉండేదిగా ఉండకూడదు. దేవుని యొక్క చిత్తములో ఉండి ప్రార్థన చేసి మనము ఆ పని చేసేవారు ఉండాలి. మొదటిది గెహాజీలో మనకు కనబడుతుంది లౌకిక జ్ఞానముతో సేవ చేస్తున్నాడు. చూద్దామా, 2వ రాజులు 4వ అధ్యాయము 27వ వచనం. 2వ రాజులు 4వ అధ్యాయం 27వ వచనం. ధైర్యం మీదకి వచ్చి అతని కాళ్ళు పట్టుకొని గెహాజీ ఆమె తోలివేడికి దగ్గర రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులంగా ఉన్నది, యెహోవా సంగతి నాకు తెలియక మరుగు చేసింది. కాబట్టి ఎలీషా గద్దించాడు. ఈ సందర్భం ఏంటంటే ఆమె కుమారుడు పుట్టాలని చెప్పాడు. ఎలీషా గారు అలా మీద కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టిన తర్వాత పొలంలో పని చేస్తా ఉంటే తలపోయిన కలిగి ఆకలేస్తా ఉంది. ఆ పిల్లవాడు చనిపోయాడు. ఆ పిల్లవాడు తీసుకొచ్చి ఇంట్లో మన పైన మేడగదిలో పరట పెట్టింది. ఆ పనివాళ్ళతో శీఘ్రంగా గాడి తోలమంది. గాడి మీద చాలా శీఘ్రం స్పీడ్ ఎవరికి వచ్చిందంట, ఎలీషా గారి దగ్గరకు వచ్చింది. ఎలీషా గారి దగ్గరకు వస్తా ఉంటే ఆయన ఏం చేస్తున్నట్టు ఆమె ఏం చేస్తున్నాడంట, గెహాజీ ఆమెను తోలి వేయటకి దగ్గరకు రాగా ఏం చేస్తాడు చెప్పండి, ఆమె వస్తా ఉంటే తోలి వేస్తా ఉన్నాడు. ఏం గెహాజీ ఆయనలో తిన్నావుగా, తాగావుగా, అవి ఎంత ప్రత్యేకత చేసింది, ఎంత ఏర్పాటు వసతులు చేసింది, కనీసం ఆమె దగ్గరకు వస్తా ఉంటే ఆమెను తోలి వేస్తున్నావు అని అంటే అర్థం ఏంటి, గెహాజీలో ప్రేమ లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, గెహాజీలో ప్రేమ లేదు. ఆమె ఏదో బాధ వచ్చింది కాబట్టి ఆమె అడగాలి, కనీసం అడగాలి కదా, ఏం చేయకుండా ఆమె తోలి వేయడానికి ప్రారంభించాడంటే నీకు తెలియదా కాదు కదా, ఆమె ఇంట్లో దిగావు కదా ఎలీషా గారితో పాటు, ఎన్నోసార్లు తిన్నావు కదా, తాగావు కదా. అలాంటి ఇప్పుడు ఆమె దగ్గరకు వస్తా ఉంటే ఆమె తోలి వేస్తూ ఉన్నటువంటి అర్థం ఏంటంటే గెహాజీలో దైవ ప్రేమ లేదు. కానీ అది రెండో సంగతి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. మూడవది అక్కడే రాయబడింది, అది ఆయన ఎలీషా గ్రహించాడు. ఆమె బహు వ్యాకులముగా ఉన్నది అంటే అర్థం ఏంటి, గెహాజీ ఆమె యొక్క బాధను అర్థం చేసుకోలేకపోతున్నాడు. చెప్పండి, గెహాజీ ఆమె యొక్క బాధను అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఎవరికి అర్థమైంది ఆ బాధ, ఎలీషాకి అర్థమైంది. ఆయన ఆత్మ నింపబడేవాడు కదా, ప్రవక్త కదా, కాబట్టి ఆయనకు అర్థమైంది ఆమె ఏదో బాధలో ఉంది, కష్టంలో ఉంది, ఆమె సహాయం చేయాలి అనే మనసు ఎలీషా గారిలో ఉంది. కానీ గెహాజీలో చెప్పడం లేదంట. ఆమె యొక్క బాధను అర్థం చేసుకోలేకపోతున్నాడు. చాలాసార్లు మనం
దేవుని సేవకులుగా, దేవుని ఇంట్లో సేవకురాలుగా చాలా మంది వస్తూ ఉంటారు. కానీ వచ్చినప్పుడు కొన్నిసార్లు ప్రేమ లేకుండా మాట్లాడటం, కఠినంగా మాట్లాడటం, ప్రభులైనట్టుగా మాట్లాడటం, అధికారులుగా మాట్లాడటం. కానీ పేతురు రాస్తూ అంటాడు, మందకు మీరు ప్రభువులైనట్టు ప్రవర్తించగా మందకు మాదిరిగా ఉండాలి. కనుక వాళ్ళు ఏ బాధలు వచ్చారో, ఏ కష్టములు వచ్చారో వాళ్ళు ఆదరించే వాళ్ళుగా, వాళ్ళు ప్రేమించే వాళ్ళుగా, వాళ్ళ బాధను అర్థం చేసుకునే వారిగా మనం సేవ చేయాలి. అది మొదటి సంఘ గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ ఏలియా గారు కూడా ఆ హన్నాను ఏం చేసేది చెప్పండి, ఆయన అపార్థం చేసుకున్నాడు. నువ్వు తాగి వచ్చావు, నువ్వు మధురాలుగా ఉన్నావు అని మాట్లాడాడు. కానీ ఆమె ఏమంది, అయ్యే నేను మధురాలుగా, నేను తాగి రాలేదని చెప్పేసి ఆమె లోపడింది ఆయన. కానీ ఎన్నోసార్లు సేవా జీవితంలో మనం కూడా దేవుని మందిరాల్లో మనం అధికారులుగా, రాజులుగా, ప్రభుత్వాలు ఏలే వారి కొన్నిసార్లు మన ప్రవర్తన, మన బిహేవియర్ కనుక అది మంచిది కాదు. ఒక సేవకునిగా ఎదుటివాని ప్రేమ చూపించాలి. కనుక అది మాత్రమే కాదు, వాళ్ళు ఏ బాధలో వచ్చారో, ఏ కష్టంలో వచ్చారో ఒక తండ్రి లాంటి మనస్సు నువ్వు కూడా వాళ్ళ బాధలో పాలు పొందాలి. తద్వారా ఏమవుతుందంటే ఆమెపై 10 మంది చెప్పింది. కనుక తద్వారా సంఘం విస్తరించేది. ఆ పొందిన ఆధారంలో అనేక సంఘాలు రాబడతారు. ఈ దినాల్లో సంఘాలు విస్తరించబడే కారణం ఏంటంటే మనం చూపించే ప్రేమ తక్కువైపోయింది. వాళ్ళ మీద అజమాయిషి పెత్తనం చేయటము, ప్రభువులై ఉండడం ద్వారా మన సేవ ఫలభరితంగా లేదు. గెహాజీ కనబడుతుంది. ఆమె తిన్నాడు, తాగాడు, ఆమె తోలి వేస్తా ఉన్నాడు, దగ్గర అనట్లేదంటే అతనిలో దైవ ప్రేమ లేదు. అంత మాత్రమే కాదు, కుమారుడు చనిపోయి ఎంతో దుఃఖముతో వ్యాకులముతో వస్తే కనీసం బాధలు అర్థం చేసుకుని ఆ గ్రహింపుని గెహాజీ లేకుండా జీవిస్తా ఉన్నాడంటే ఎంత విచారము. ఇంకా మనం చూద్దాం గెహాజీని, ఇంకా మరొక సంగతి చూద్దాము. చూడండి 29 వచనం, 2వ రాజులు 4:29. అతడు నా దండమును చేత పట్టుకొని పొమ్ము, ఎవరైనా నీకు ఎదురుపడి నమస్కరించిన వారికి ప్రతిమర్య చేయవద్దు, అక్కడికి పోయి నా దండము నా పాదముల మీద పెట్టుమని గెహాజీకి ఆజ్ఞించి పంపెను. కాబట్టి ఇప్పుడు ఆమె చెప్పిన తర్వాత ఆ బిడ్డను బతికించడం కోసం ఎలీషా ఏం చేస్తాడంటే గెహాజీని పంపిస్తున్నాడు. ఏం చేస్తాను చెప్పండి, ఆ దండ పెంచి గెహాజీ నువ్వు పోయి ఆ బాల్ ముఖం మీద పెట్టుకున్నాడు. అప్పుడు ఆమె ఏమంటుంది చూడండి, ఆమె ఏముంది, ఆ 29-30 వచనం కూడా, తల్లి ఆ మాట విని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు ఇప్పుడు గెహాజీని పంపండి ఆయన పోతని ప్రయాణం అయితే తల్లి ఏమంటుంది, గెహాజీ వద్దు, ఆయన రావడానికి వీళ్ళే, నువ్వే రావాలి అంటుంది. అంటే అర్థం ఏంటి, గెహాజీ మీద ఏమి లేదు, ఆమెకి నమ్మకం లేదు. ఈయన వస్తే నా కుమారుడు బతకడు, కాబట్టి గెహాజీ వద్దు, నువ్వే రావాలి, నిన్ను విడువను. అంటే అర్థం ఏంటంటే నమ్మకత్వాన్ని కోల్పోయాడు గెహాజీ మీద ఆ స్త్రీకి, ఆ తల్లికి నమ్మకం లేదు. ఈ దినాల్లో దేవుని సేవకులుగా మనం నమ్ముతున్నారా? ప్రజలు నమ్మేట్టుగా మన సేవ ఉందా? ప్రజలు ఎన్నోసార్లు నమ్మించాలనుకుంటున్నాం, పై వాళ్ళు ప్రజలు చెప్పొచ్చు. కానీ ఆమె చాలా నమ్మకస్తుడు, ఆమె చాలా నమ్మకస్తురాలు, మనం చెప్పగలరా? అలాంటి సేవ మనం చేయాలి. కాబట్టి గెహాజీ పోమంటా ఉంటా, తల్లి అంట అవుతుంది కనుక నువ్వు వస్తే నేను పోనంటే అర్థం ఏంటంటే గెహాజీ మీద తల్లికి ఏమైనా చెప్పండి నమ్మకం లేదు, విశ్వాసం లేదు. దేవుడు ఏం చేస్తాడంట, దేవుడు అంట పరలోకంలో తన దూతలు నమ్మడం లేదంట. యోబు గ్రంథం తన సేవకులు నమ్మడం లేదంట. యోబు గ్రంథం చూడండి అన్నమాట, యోబు గ్రంథం 11 యోబు గ్రంథము, ఆయన తన సేవకులను నమ్ముటలేదు. 4:18 చదవండి. యోబు గ్రంథం, ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతలు యందు. కాబట్టి ఆయన సేవకులు నమ్మడం లేదు. కానీ తల్లిలో కూడా చూస్తాము ఆ యొక్క శూన్యమీరాల్లో ఆ గెహాజీ మీద ఏమైనా చెప్పండి నమ్మకం లేదు. కానీ మనం సేవించే సేవ ఎలా ఉండాలంటే ప్రజలు మనం నమ్మేట్టు ఉండాలి. కనుక ఆ అవసరమైన ఒక రూపాయి నాకు పెడతారు కానీ నా దగ్గర తీసుకోడు, నా కోసం ప్రయాసపడతాడు, నా కోసం ప్రార్థన చేస్తాడు, ట్రైన్ చెల్లిస్తాడు అని చెప్పేట్టుగా మన సేవ ఉండాలని నమ్ముకుంటున్నాడు. కానీ గెహాజీలో లౌకికమైన జ్ఞానం ఉంది, గెహాజీలో దైవికమైన ప్రేమ లేదు, గెహాజీలో ఎదుటి వారి బాధను అర్థం చేసుకునేటువంటి ఆ గ్రహింపు లేదు, గెహాజీలో నమ్మకం లేకుండా ఆయన సేవ చేస్తున్నాడు. ఇంకా ఎలా చూడండి, ఇంకా మనం చూసామంటే 31 వచనం, అదే 2వ రాజులు 4:31. గెహాజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును ముఖం మీద పెట్టింది కానీ ఏ శబ్దం రాకపోయాడు.
కనపడలేదు కనుక వాడు ఎలీషాను ఎదుర్కొని వచ్చి గోడ మేలుకొన్నదని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఆ దండం ఇచ్చాడు. దండం ఇచ్చిన తర్వాత ముందుగా పరిగెడుతున్నాడు. పరిగెడుతున్నప్పుడు ఆమె చెప్పింది, తల్లి ఏముంది, గెహాజీ కాదు నువ్వే రావాలి. కానీ ఇప్పుడు గెహాజీ ఏం చేయాలి చెప్పినప్పుడు గెహాజీ ఏం చేయాలి, ఆగిపోవాలి. ఆగిపోవాలి ఏం చెప్పమాట, వాళ్ళకంటే ముందుగా అంటే అది గెహాజీలో అతిశయం కనబడుతుంది. నేను కూడా చేయగలను, నేను కూడా బ్రతికించగలను, నాకు కూడా సామర్థ్యం ఉంది, నాకు కూడా శక్తి ఉంది, అది అతిశయము ఎవరు కనబడుతుంది చెప్పండి. నువ్వెందుకు పరిగెడుతున్నావు, వెనకాల ప్రాప్తి వస్తున్నాడు కదా, నువ్వెందుకు పరిగెడుతున్నావు అంటే లోపల అతిశయం. కాబట్టి చాలా మంది మేము కూడా సేవ చేస్తాం, పాటలు పాడటం మాకొచ్చు, వాక్యం మాకొచ్చు, ప్రార్థన మాకొచ్చు, మాకు రాంది ఏంటి అని చెప్పి చాలా మంది అతిశయంగా ఉన్నారు. కాబట్టి గెహాజీలో అదే కనబడుతుంది. కనుక ఆమె నమ్మనప్పుడు మౌనం ఉండాలి కదా. అక్కడ రాయబడి అంటే వారి కంటే ముందుగా పరిగెడతామంటే గెహాజీ కంటే నాకు సామర్థ్యం ఉన్నట్టు, క్షమించండి, ఎలీషా గారి కంటే కూడా సామర్థ్యం ఉన్నట్టు ముందు పరిగెడుతున్నాడు అంటే గెహాజీ మనకి ఏం కనపడదు చెప్పండి, అతిశయం కనపడతాం. కనుక అది నేను కూడా చేయగలను, నేను కూడా బతికించగలను, ఈ కార్యం నేను కూడా చేయగలను, అతిశయం గెహాజీలో కనబడుతుంది. సరే వెళ్ళాడు, ముందుగా పరిగెత్తాడు. కొన్ని చేసావా, ఆ దండం తన మీద పెట్టి ఏమైపోయిందంట, ఏ శబ్దము టుస్ అనిపించింది మొత్తం. ఏమైతే చెప్పండి, పరిగెత్తుకుని వెళ్ళాడు, మొత్తం టుస్ అంటే కాళ్ళ దిగిపోయినట్టుగా సిగ్గంతా పోయింది. కొంచెం వచ్చి అయ్యా బాడు వేలు పడలేదని చెప్పాడు. అప్పుడు ఎలీషా చేసే పని చూడండి, 4వ అధ్యాయము 2 రాజులు 4:33. తానే లోపలికి పోయి తలుపు వేసి ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బెడ్ మీద తన చాచుకొని తన నోరు వారి నోటి మీద, తన కళ్ళు వారి కళ్ళ మీద, తన చేతులు వారి చేతుల మీద నుంచి గడ్డ మీద పొడుగ్గా పడుకొని ఆ పెద్ద ఒంటికి వెంటకుంటాను. 33 వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేయించాలండి. గెహాజీ పోయేవాడు దండం పెట్టాడు పిల్లవాడి మీద, ఎలీషా గారి మీద చెప్పండి ప్రార్థన చేసి. అంటే ఇప్పుడు గెహాజీ ఏం లేదు, ప్రార్థన జీవితం లేదు. చూసారా, ప్రార్థన లేకుండా పరిచర్య మనం చేయకూడదు. యేసు వారు కూడా ఆయన అరణ్యానికి పోయాడు, పరిచర్యకు ముందు అరణ్యానికి వెళ్ళాడు. యేసు ప్రభువు తన జీవితంలో ప్రతి దానికి ముందు ప్రార్థన చేశాడు. తెలుసా, లూకాసు వార్త 3వ అధ్యాయం 21వ వచనంలో ఆయన బాప్తీస సమయంలో ప్రార్థన చేయగా ఆకాశము తెరవబడిందని చూస్తాం. బాప్తీస సమయంలో ప్రార్థన చేశాడు. చూడండి, ఇంకా 2 చూసినప్పుడు అదే లూకాసు వార్త 3వ అధ్యాయము 21లో ఆయన బాప్తీసం పొంది యేసు ప్రార్థన చేయించుండగా ఆకాశం తెరవబడింది. ఆయన బాప్తీస సమయం కూడా ప్రార్థన చేశాడు. 2వది లూకాసు వార్త 5వ అధ్యాయం ప్రతి దానికి ప్రార్థన. లూకాసు వార్త 5వ అధ్యాయము 16వ వచనం, ఆయన ప్రార్థన చేయటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. యేసు వారు ప్రార్థన ఎక్కడ పోయాడంట, ఎందుకు వెళ్ళాలి, పైన 15వ వచనం, పైన 15th వర్స్. అయితే ఆయన కూర్చున్న మదిగా వ్యాపించారు. బహుజన సమూహం ఆయన మాట వినటకును తమ రోగులు కుదుర్చుకునేటప్పుడు. ఇప్పుడు చెప్పండి, కనుక చాలా మంది వస్తున్నారు, వాళ్ళందరూ స్వస్థతలు చేయాలి. కాబట్టి స్వస్థత చేయాలంటే ఆయన ఎక్కడిపోతాడు చెప్పండి, అరణ్యానికి వెళ్ళి ప్రార్థన. ఎందుకు చాలా మంది వస్తున్నారు కానీ బాగు చేసుకోవాలని, కుదుర్చుకోవాలి రోగాలు. మరి అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఏమొచ్చింది ఆయనకి, 17వ వచనం అదే లూకాసు 5:17 చివరిలో చూడండి, చివరి లైన్, ఆయన స్వస్థపరిచినట్లు ప్రభు శక్తి ఆయనకు ఉండేను. ఇప్పుడు ఎప్పుడు అరణ్యానికి వెళ్ళి ఆయన ఏం పొందుకున్నాడు, స్వస్థపరిచే శక్తిని పొందుకున్నాడు. దేనికోసం, అనేకులను స్వస్థపరచాలి. ఇక్కడ యేసు వారి జీవితంలో బాప్తీస సమయంలో ప్రార్థన, స్వస్థతల కంటే ముందు ప్రార్థన. 3వది లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం, లూకా 6:12. ఆ దినములు యందు ఆయన ప్రార్థన చేసి కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించిన రాత్రి గడిపించాలని. యేసు వారు ఇదేం ప్రార్థన చేస్తారు చెప్పండి, ఇదేం ప్రార్థన, ఆన్లైన్ ప్రేయర్. ఏం ప్రార్థన అంట, ఎంతమంది యేసు ఒక్కడే. ప్రశ్న ఏంటంటే, అంత కష్టం ఏమొచ్చింది యేసు వారికి, రాత్రి అంతా ఒక్కడే ప్రార్థన చేస్తే అంత బాధ ఏంటంటే చాలా పెద్ద పని చేయబోతున్నాడు. కింద వచ్చిన చూడండి, ఎందుకంటే ప్రార్థన చేసింది
13వ ఉదయం అయినప్పుడు ఆయన తన 12 మంది శిష్యులు పిలిచి వారిని ఏర్పరిచారు ఆయన. ఇప్పుడు చెప్పండి, రాత్రంతా దేని కోసం చెప్పండి ఆయన ప్రార్థన? శిష్యుల నియామకం. ఈ 12 మంది శిష్యులు ప్రపంచ దేశాలకు వెళ్ళాలి, సువార్త తీసుకొని పోవాలి అని ప్రభువారు, ఇది చాలా పెద్ద పని, చాలా గొప్ప పని. ఈ శిష్యుల ద్వారా యావత్ ప్రపంచానికి సువార్త వెళ్ళాలి కాబట్టి సామాన్యమైన వాళ్ళకి ఎన్నుకోవడం కాదు, ఇది శ్రేష్టమైన వారు ఎన్నుకోవాలి కాబట్టి రాత్రంతా ప్రార్థనలు గడిపి ఎన్నుకున్నాడు 12 మంది శిష్యులు. ఇలా చూసుకుంటా పోతే యేసు ప్రభువారు ప్రతి దానికి ముందు చెప్పండి ప్రార్థన. లోకాసువార్త 9వ అధ్యాయం, లోకాసువార్త 9వ అధ్యాయం, లోకాసువార్త 9వ అధ్యాయము 18వ వచనం. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయడం చాలండి. కానీ యేసు ప్రభువారు ఏం చేస్తాడు? ఆయన ఒంటరిగా పోయి దేనికోసం ప్రార్థన చేశాడు? ఇప్పుడు పైన 17వ వచనం, వారందరూ తిని తృప్తి పొందిన తరువాత 12 ముక్కలు 12 గంపలు ఎత్తిరి. ఇప్పుడు చెప్పండి, అది అద్భుతం జరిగిన తర్వాత అరణ్యానికి వెళ్ళాడు. 5 2 చిన్న చేపలు 5 పెట్టిన తర్వాత ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత వెంటనే అరణ్యానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు చెప్పండి? ఇప్పుడు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు, తండ్రి ఎలా సహాయపడ్డావు, మళ్ళీ 5,000 మందికి రొట్టెలు ఆ నెల పంచని సహాయం చేసేవని ఒంటరిగా పోయాడు దేవుని తండ్రి కృతజ్ఞతాస్తుతులు. అందుకే ప్రతి విషయం ప్రార్థన చేయాలి, ప్రతి విషయం కృతజ్ఞతాస్తుతులు దేవుడికి మనము చెల్లించాలి. యేసువారు అద్భుతం జరిగినప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. చివరికి ఆయన సిలువుకి వెళ్ళబోయే ముందు ప్రార్థన పెడుతున్నాడు. లోకాసువార్త 22వ అధ్యాయం చూడండి, సిలువుకి వెళ్ళబోయే ముందు కూడా ఆయన ప్రార్థన పెడుతున్నాడు. లోకాసువార్త 22వ అధ్యాయం మనకు కనబడుతుంది. లోకాసువార్త 22వ అధ్యాయము 41వ వచనం. వారి యొద్ద నుండి రాజుల దూరం వెళ్ళి మోకాళ్ళలోని తండ్రి ఈ గిరి రాజు తొలగించదు చాలండి. గమనించండి, వారు ఈ ప్రార్థన ఎప్పుడు చేస్తారు చెప్పండి? కొన్ని గంటల్లో సిలువుకు అప్పగించబడతారని ఏం చేస్తాడు ఆయన? ప్రార్థన శ్రమలకు ముందు, సిలువుకు ముందు కూడా ఆయన ప్రార్థన పెడుతున్నాడు. అందుకే భక్తులు కూడా ప్రతి దానికోసం ఏం చేసేవాళ్ళ? సేవం చేసుకోవాలన్నా కూడా ప్రార్థన. చూసారా మన చదువుతాం బాగా దాని భక్తులు గారి బుక్స్. కానీ ఈ వారు పాల్గొంటారు. ఆయన కూడా ఏంటంటే బాప్తి సమయంలో ప్రార్థన, స్వస్థత ముందు కంటే ప్రార్థన, శిష్యుల ముందు నియమాల కంటే ముందు ప్రార్థన, ఆ అద్భుతాలు చేస్తారు ప్రార్థన, తర్వాత సిలువుకు ముందు ప్రార్థన, సువార్త పరిచర్య ముందు కూడా ప్రార్థన. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త ఆయన సువార్తకి వెళ్ళడం ముందు కూడా ప్రార్థనలో గడిపి సువార్త పోతున్నాడు. మార్కు సువార్త 1:30 అది పెందల గడ్డలు లేచి చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేయుచుండెను. తర్వాత 38 ఆ ఇతర సమీప గ్రామంలో నేను ప్రకటించి వెళ్దాము రండి ఇంద్ర మెత్తినే కదని బయలుదేరి అది పెద్దలు కూడా చీకట్లు లేచి దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు? ఇంకా పగలైతే సువార్తకి వెళ్ళాలి, పరిచయకి వెళ్ళాలి. అంటే పరిచయకి వెళ్ళబోయే ముందు ఏం కడతాడు చెప్పండి? ప్రార్థనలు. దాన్ని మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే ఉదయకాలం మనం చూస్తాం. ఎందుకు విశ్వాసంలో మనం ఎదగలేకపోతున్నాం అంటే చెప్పండి, ఏం లేదు మన లోపల ప్రార్థన లేదు. గెహాజీ ఏమో చెప్పండి, ప్రార్థన లేదు. ఎలీషా గారు ఏముంది? ప్రార్థన వ్యక్తిని బతికించింది. ప్రార్థన లేదు కాబట్టి అద్భుతాన్ని గెహాజీ చూడలేకపోయాడు. ఇది గెహాజీ యొక్క సేవ. ఇంకెంతో తాగిపోలేదు. ఇది అయిపోయిన తర్వాత గెహాజీ 2వ రాజు 5వ అధ్యాయం 2వ రాజు గ్రంథము 5వ అధ్యాయం. ఇప్పుడు గెహాజీ 2 సంగతులు చూసాము. 6 చెప్పాము. మొదటిది లోక జ్ఞానంతో సేవ చేస్తున్నాడు. రెండవదిగా దైవ ప్రేమ లేదు. మూడవదిగా ఎదుటి వారి యొక్క విశ్వాస యొక్క బాధను గ్రహించుకోలేకపోతున్నాడు. 4వది మనం చూసాము. 4వది ఏముంది చెప్పండి? నమ్మకం లేకుండా ప్రజలు నమ్మేటట్టుగా ఆయన సేవ లేదు. 5వదిగా అతిశయం ఉంది, గర్వం ఉంది, అతిశయం ఉంది, నేను వచ్చే అహంకారం కనబడుతుంది. 6వది ప్రార్థన లేదు గెహాజీలో. కానీ అద్భుతం చేయకుండా ప్రార్థన లేదు. అయితే ఇప్పుడు 5వ అధ్యాయం వచ్చేటప్పటికి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం. ఇక్కడ ఆయన సిరియా దేశపు రాజు సైన్యాధిపతి నయమాన్ వస్తున్నాడు. నయమాన్ వచ్చి ఎలీషా గారి దగ్గర స్వస్థత పొందాడు. తిరిగి ఆయన బహుమానం ఇస్తే ఆ బహుమానం నాకేమి కూడా వద్దని చెప్పి ఆయన వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు గెహాజీ చేసిన పని ఏమిటంటే 20వ వచనం 2వ రాజులు 5వ అధ్యాయం 20వ వచనం. అంతటా దావీదు ఎలీషాకు సేవకుడు గెహాజీ
సీరియడ్ అని నయమాను తీసుకొని వచ్చిన వాడిని అంగీకరించినాడు. నా యజమాని మనసు లేకపోయాను కానీ యెహోవా జీవంతోడు నేను పరిగెత్తుకుని పోయి అతను కలుసుకొని అతని యొక్క ఏదైనా తీసుకోవాలి, ఏదైనా పొందుకోవాలి అని అనుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఆ సిరియా దేశపు రాజు ఆ సైన్యాధిపతి నయమాను వచ్చాడు. నయమాను వచ్చి అద్భుతం స్వస్థ జరిగిన తర్వాత కానుకలు బహుమానాలు గిఫ్ట్లు ఎవరికి పోయాడు? ఎలీషా గారు. ఆయన అన్నాడు నాకు వద్దే వద్దు అన్నాడు. అంటే తిరిగి వెళ్ళిపోతున్నాడు. పరిగెత్తుకుని వెళ్ళాడు. అయ్యో ఈ బహుమానాలు ఇంత వెండి ఇంత వస్త్రాలు వద్దంటాడు నా యజమాని. ఆ రథం పోతా ఉంటే వెనకాల పరిగెత్తుకుని వెళ్తా ఉన్నాడు. వెళ్ళి నేను ఏమైనా తీసుకోవాలి అంటే అర్థం ఏంటి? లోపల గెహాజీ లోపల ఏమొచ్చిందంటే దురాశ వచ్చింది. లేదంట దురాశ. అది కాదు కదా, ఆ వెండి మీద ఆ వస్త్రాల మీద కాదు. పక్కన చెందేది ఎవరికి చెందాలి? ఎవరికి చెందాలంటే అది ఎలీషాకి చెందాలి. అది తీసుకోవాలి కదా. ఆయన వద్దన్నాడు. ఆ బహుమానం నీకెందుకు అంటే గెహాజీ లోపల ఏమొచ్చిందంటే దురాశ వచ్చింది. తనది కాంతి తీసుకోవాలి. మనకు ఎన్నోసార్లు మనది కాంతి ఆశిస్తా ఉంటాం. అందుకే యాకోబు 1:17 రాయబడింది, దురాశ గర్భమును ధరించి పాపమును కనును, పాపం పరిపక్వమై మానవును కనును. జాగ్రత్త, మనది కాంతి ఆశపడకూడదు. కనుక ఇది నాది కాదన్నప్పుడు దాని వెంట మనం పడకూడదు. దేవుని సేవకులుగా గెహాజీ ఎవరు? దేవుని దాస. ఎలీషాకు దాస అని రాయబడింది, పనివాడని రాయబడింది, సేవకులను రాయబడింది. సేవకు వచ్చిన నీకు దురాశ ఎందుకయ్యా గెహాజీ? మీరు కాంగ్రెస్ ఎందుకు పరిగెడుతున్నావు? ఒకప్పుడు వద్దన్నావు కదా. దేవుని సేవకు వచ్చినప్పుడు నాకేం అవసరం లేదు చెప్పావు కదా. ప్రతి వాళ్ళు పరిగెడుతావు ఎందుకు? కానీ గెహాజీలో దురాశ వచ్చింది, తనది కావాలి ఆశ వచ్చింది. అందుకే ఆయన పరిగెడుతున్నాడు. ఈనాడు కూడా చాలా మంది దైవ సేవకుల్లో, పెద్దల్లో, విశ్వాసుల్లో లోపల సైతానుడు అనేకమైన దురాశ చూపిస్తా ఉన్నాడు. వాటిని చూపించి మన గురి తప్పిస్తున్నాడు, మన లక్ష్యాన్ని తప్పిస్తున్నాడు, మన దారి తప్పిస్తున్నాడు, మనం మళ్ళిస్తూ ఉన్నాడు. కానీ జాగ్రత్త పడాలి. ప్రభుత్వ వాళ్ళు తృప్తి చెందుతారు కానీ దురాశ వరకు మనము పరిగెత్తకూడదు. అందుకే ఒక సామెత కదా, దురాశ దుఃఖానికి వద్దు. కానీ మన విషయాలు తృప్తి చెందాలి కానీ మనది కాని కోసం పరిగెత్తకూడదు. గెహాజీ లోపల దురాశ మనం చూస్తాం. రెండో చూస్తాం. ఇంకా అదే రెండు తప్ప ఏం చేస్తున్నాడు ఆయన అనుకుంటున్నాడు. 22 చదవండి. నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులందరూ ఎవరు ఎఫ్రాయిము మనీను నేతకు ఇప్పుడే వచ్చారు కనుక నీవు వారి వలగరిని మరుగులు వెన్నియుడి దుస్తుల పట్టణం దయచేయమని సెలవిస్తున్నాడు. గమనించాడు. ఇప్పుడు ఆ నయమాను గారు పోతా ఉన్నాడు. ఏదైనా తీసుకోవాలని చెప్పేసి లోపల ఆశ పుట్టి ఆ రథం గుర్రాలుగా పరిగెడుతున్నారు. ఆ రథంగా పరిగెడతా ఉంటే నయమాను చూశాడు. రథం ఆపన్నాడు. రథం తోలేవాడు ఆపిన పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎంత తెచ్చామంటే ఏమి లేదు సార్, ఇందాకేం మా సార్ వద్దన్నాడు. ఎవరు మా సార్ అంటే సార్ అన్నాడు. ఇప్పుడు ఎఫ్రాయిం మనీ నుంచి అవరస్తులు వచ్చారు. వాళ్ళకి ఈ యొక్క వెండి కావాలంట, ఈ వస్త్రాలు కావాలంటే అదేంటి 2 జతలు తీసుకో, డబల్ తీసుకో అని చెప్పేసి డబల్ ఇచ్చాడు. డబల్ ఇచ్చిన తర్వాత ఇద్దరు పనులు పిలిచాడు. నయమాను అటువంటిగా ఒక్కడే రాన సైన్యపోతే పెద్ద బెటాలు వచ్చాడు. ఆ బెటాలు ఇద్దరు పిలిచి ఎదురు కొడరా అది ఈ సాక్షి తీసుకోమని ఆయన వాళ్ళ మీద వేసాడు. ఆ వస్త్రాలు ఆ వెండి సరిగ్గా టక్క తీసుకొచ్చారు. ఆ ఇంటి యొక్క మెట్ల దాకా తీసుకొచ్చారు. మెట్ల దాకా తీసుకురాగానే ఇక్కడ దాకా చాలా అయ్యా మీరు వెళ్ళిపోండి అని అక్కడే పట్టుకున్నాడు. లోపలికి పోతే కథ అంతా బయటపడింది కదా. ఏం కథ? ఎలీషా కలిసి కథ అంతా అర్థమైంది. అందుకే ఎలీషా ఎక్కడ చూస్తాడు? ఆ మెట్ల దగ్గర రాగానే వాళ్ళ ఇంటికి పంపించాడు. అది తెలుసుకునే కూడా లోపల దాచిపెట్టాడు. దాచిపెట్టిప్పుడు ఎలీషా ముందుకు వచ్చాడు. అప్పుడు ఎలీషా ఏమన్నాడు చూడండి. ఎచ్చడికి నీవు 25 వచ్చావు. 25 అతను లోపలికి పోయి యజమాను నిలవగా ఎలీషాను చూచి నీకు ఎచ్చడి వచ్చింది అడిగినందుకు వాడు నేను ఎచ్చడికి పోలేదు అంటున్నాడు. ఏం చెప్తాడు అతనికి? ఆయనకి ఏం చెప్పాడు? ఎన్ని అబద్ధాలు ఆడాడు? 2 అబద్ధాలు. ఎవరైనా సేవకుడు, ఎవరైనా దాసుడు, ఎవరైనా పనివాడు. దేవుని సేవ చేసేవాడు అబద్ధం ఆడవచ్చా? నువ్వు దాసుడిగా పనివాడిగా పిలవబడేటువంటి మనము ఆయనకి అబద్ధమే చెప్పావు. నా యజమాని కమ్మన్నది వచ్చిన తర్వాత యజమాని కూడా చెబుతున్నాడు ఎక్కడికి?
అబద్ధం ఎంత ధైర్యము! గెహాజీకి ఎన్ని గుండెలు అబద్ధం ఆడటానికి. అబద్ధం ఆడేవాడు ఎక్కడ ఉంటాడు? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 22, ప్రకటన 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం చివర రాయబడింది, అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతివాడును వెలుపటందరు. దేనికి వెలుపట? పరలోక రాజ్యానికి వెలుపడి ఉంటాడు అబద్ధం ఆడేవాడు. పరలోకంలో ఉన్నాడు. పరలోకానికి వెలుపడి ఎక్కడ ఉంటాడు? 21:8, ప్రకటన 21:8, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో గుండములు. ఇది రెండో మాట. కానీ ఇప్పుడు పరలోకానికి వెలుపట ఉంటాడు, అగ్నిగుండంలో ఉంటాడు. ఎవరు చెప్పండి? అబద్ధం ఆడేవాడు. కానీ నాడు దేవుని సాధించి మన జీవితాలు ఎలా ఉంటాయి? గెహాజీ లాగా భవిష్యత్తు దాని మీది కాందాసు పరిగెడుతున్నావేమో, ఆ ధనాపేక్ష కోసం, వెండి కోసం, వస్త్రాల కోసం పరిగెడుతున్నావేమో. జాగ్రత్త, కనుక గురి తప్పిపోవద్దు. రెండవదిగా 2 అబద్ధాలు ఆడాడు కనుక ఒక దాసుడైంది, పనివాడైంది, సేవకుడైంది. సేవకొచ్చే నీవు ఎంత గొప్ప ఆయన దగ్గర ఉన్నావు, ఎంత పెద్ద ఆయన దగ్గర ఉన్నావు, ఎంత నేర్చుకోవాలి. నువ్వు ఏమి నేర్చుకోకపోగా అబద్ధం ఆడాడు. ఇది 2 తప్పని కనబడుతుంది గెహాజీలో. 2వ పాపం. 3వ చూద్దామా? 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం చూడండి. ఇంతకీ ఇప్పుడు ఆయన తెచ్చినటువంటి వస్తువులని దేనికోసం, ఆయన ఎవరి కోసం సంపాదించాలనుకుంటున్నాడు? మనం కూడా అడుగుతాం, ఎవరి కోసం మనం కష్టపడుతుంది? అందరూ ఏమన్నారు చెప్పండి? వాళ్ళు కలిగి చెప్పాడు, మాకు వెరీ గుడ్. ఎవరి కోసం కష్టపడతాం అంతా? నేను నా భార్య పిల్లల కోసం బతకాలి కదా సార్, 4 రాళ్ళు వెనకాల వేయలేదు సార్ అంటారు. 4 రాళ్ళు తెలుసా? ఏం 4 రాళ్ళు అంటే? సంపాదించుకోవాలి. 4 రాళ్ళు వెనకాల వేసి మా పిల్లలు అంటారు. గెహాజీ కూడా అర్థం ఏంటంటే, ఎందుకు గెహాజీ పోయి తెచ్చుకుంటే ఏమి తెచ్చుకోవాలి చెప్పండి? పుష్పాలు కాదు, ఆ తర్వాత ఇంకా అయిపోవాలి. మీరు బలి భాషగా ఉన్నారు. అసలు అలాగే చెప్పండి. ఆయన తెచ్చుకున్న వస్తువులు ఏంటి? వెండి దుస్తులు. ఏమన్నా ఆయన తెచ్చుకున్నాడు. ఆయన తెచ్చుకున్న తర్వాత ఈ ఎలీషా గారు ఏమని అడిగాడు ఆయన్ని? వెండి దుస్తులు తెచ్చుకోవాలన్నాడా, లేకపోతే వస్త్రము, ద్రాక్ష తోట, ఒలివ తోటలు చెప్పాడా? చదవండి అన్నమాట 26. అదే ఇప్పుడు ఆయన తెచ్చుకున్న వస్తువులు ఏంటి? అక్కడి నుంచి దైవం దగ్గర ఆ 2 తెచ్చుకుంది. వెండి దుస్తులు తెచ్చుకున్నాడు. 2 జత 2 జత తెప్పించాడు, ఆయన తెచ్చుకున్నాడు. మరి ఎలీషా ఏం అడుగుతాడు? ఆయన్ని ఏమడిగాడు? ఆయన 26లో ద్రవ్యము, వస్త్రములు, ఒలివ చెట్లు, ద్రాక్ష తోటలు, గొర్రెలు, ఎడ్లు, దాసదాసీలు సంపాదించు. ఇది అంటే ఇప్పుడు ఎన్ని ఎవరి కోసం సంపాదించుకోవాలనుకున్నాడు గెహాజీ? ఆయన కోసం, కుటుంబం కోసం. అది కథ. అర్థమైందా? ఇప్పుడు గెహాజీ కుటుంబ ప్రేమ చెప్పలేదంట. కుటుంబం, నా పిల్లలు, నా కుటుంబానికి ఏమైనా పంపించాలి. చూసినా కనుక ఇక్కడ సేవలు కూడా ఏమైనా పంపించాలి. అందుకే ఉన్నాడు. ఆయన సేవించు ఎట్లా ఉండాలంట? మత్తయి సువార్త 10వ అధ్యాయం 36, 37 వచనాలు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు ప్రభు చెప్పాడు అంత స్పష్టంగా. కాబట్టి గెహాజీలో ఉన్న పొరపాటు కుటుంబ ప్రేమ. ఎందుకై గెహాజీ? నువ్వు సేవకు వచ్చే ద్రాక్ష తోటలు నీకెందుకు, ఒలివ తోటలు నీకెందుకు, వస్త్రాలు నీకెందుకు, ద్రవ్యం నీకెందుకంటే కుటుంబం ఉంది. కానీ ఆ కుటుంబాన్ని పంపాలి. కాబట్టి ఈనాడు ఎన్నోసార్లు దేవుని సేవ వచ్చాయి, కానీ మన కుటుంబ ప్రేమను చావలేదు. కానీ ఎన్నోసార్లు నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు, చాలా మందికి సేవ కంటే భార్య చాలా ప్రాముఖ్యమైనది. కొంతమంది సేవ కంటే భర్తే ప్రాముఖ్యమైన వాడు. కొన్నిసార్లు సేవ కంటే భార్య మాత్రం పిల్లలు చాలా ప్రాముఖ్యమైన చూసి. కాబట్టి ఈ మధ్యాహ్నం మన సేవలా ఉంది. గెహాజీ లాగా ఇంకా కుటుంబాన్ని విడవకుండా ఉంటే, ప్రభు చెప్పాడు కదా, కుటుంబాన్ని విడిస్తే, విడవంటే వాళ్ళు పూర్తి వదిలేరు అర్థం కాదు. దేవుని కంటే చెప్పండి, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించాలని చెప్పాడు. ఎందుకంటే ఇహమందు పరమందు 100 రెట్లు మనం పొందాం. మార్క్స్ 10 పేతురు అడిగాడు, అవి అన్ని విడిచిపెట్టి నేను అమృతిస్తాను కదా, మరి మాకేం కలుగుతుందంటే వాడు ఇహమందును పరమందును 100 రెట్లు సంపాదించుకోవాలని చెప్పాడు. కాబట్టి గెహాజీలో మనకేం కనపడుతుందంటే కుటుంబ ప్రేమ. కాబట్టి కుటుంబాన్ని ప్రేమించే పేరుతారు కాబట్టి ఇవన్నీ సంపాదించాల ఆశ తన లోపల పుడుతుంది. ఇది ఎన్నో సంగతి. మొదటిది మనం చూసాము, ఏదైనా తీసుకోవాలంటే దురాశ ఉంది. రెండవదిగా అబద్ధం చూసాం. మూడవదిగా కుటుంబ ప్రేమ. నాలుగవది ఇప్పుడు ఏమని అడిగాడు? ఆయన తెచ్చుకున్న వస్త్రాలు వెండే కదా. చెప్పండి, అంత చూడాలి నా వైపు. ఆయన తెచ్చుకున్న వస్త్రాలు
వెండి. కానీ ఎలీషా గారు ఏమన్నాడు, నీకు ద్రవ్యం ఆశ ఉంది, నీకు ద్రాక్ష తోటలు కావాలి, ఒలివ తోటలు కావాలి, ఎడ్లు దాస్తాలు పెద్ద లిస్ట్ చెప్పాడు. అంటే ఇవన్నీ కావాలని ఎలీషాకి ఎట్లా అర్థమైందంటే, నీతో కూడా నా మనసు, అంటే నీ మనసులో ఏమన్నంత నీకు తెలుసు. చెప్పండి, ఈ మనసులో గెహాజీ మనసులో ఏమన్నంత తెలిసిపోయింది. అంటే ఈ మనసు అంటే ఇవన్నీ భవిష్యత్తు కొనుక్కోవాలి. ఇప్పుడు మాత్రం వస్త్రము వెండి, నెక్స్ట్ ఫ్యూచర్ లో ద్రవ్యము, తోటలు, ద్రాక్ష తోటలు, అద్దె తోటలు, కనుక అవన్నీ సంపాదించాలని మనసుతో నింపుకున్నాడు. వాటితో నింపబడి సేవలో ఉన్నాడు. అందుకే ఎలీషా అంటున్నాడు, నా మనసు నీతో కూడా. అని మనం అంటాం కొన్నిసార్లు, ఈ మనసు నాకు తెలియదా, లోపల ఒకటి బయట ఒకటి, పైన మాత్రం ప్రైజ్ లాడ్, లోపల ఉంటే సాగు లేదా అంటాం చూసాగా. పైకి మాత్రం ప్రైజ్ లాడ్ అవుతున్నారు, మా మాస్టర్కి తిప్పలు కూడా వచ్చిందని చాలా అంటే అడ్మిట్ అయ్యి వచ్చిన తర్వాత పైకి మాత్రం అక్క ప్రైజ్ లాడ్ ఎంత ప్రార్థన చేసా నీ కోసం క్షేమంగా రావాలని అన్నాడు. పక్కకెళ్ళి వచ్చిందా అట్టి పోయింది అనుకున్నవి చూసావా, లోపల ఒకటి బయట ఒకటి. గెహాజీ లోపలేమో ఇవన్నీ ఉన్నాయి. నాకు ఈ కథం దేవుడు అర్థమైపోయింది, ఎలీషాకి అర్థమైపోయింది. అది అంటున్నాడు, నా మనసు నీతో కూడా. నీ మనసు ఏమి మనసు ఎలీషా, వచ్చిన ఉద్దేశం ఏంటి అంటే అర్థం ఏంటి? ఐదవది ధనాపేక్ష. చెప్పండి గెహాజీ గారు చెప్పండి, సంపాదించుకోవాలి, దేవుని సేవ వచ్చి సంపాదించుకోవాలి, అదనమాట. కనుక సంపాదించుకోవడం చాలా మార్గాలు ఉన్నాయి. దేవుని సేవలో డబ్బు సంపాదించడం కాదు, ఏ సంపాదించాలి? ఆత్మలు సంపాదించాలి. ప్రభు ఇప్పుడు వ్యాపారం చేయమన్నాడు. ఏంటా వ్యాపారం? ఆత్మల వ్యాపారం. ఆత్మలు సంపాదించాలి. ప్రభు అంటాడు, బాగా నమ్మకమైన మంచి దాసు అని చెప్పే స్థాయిలో ఉండాలి. కానీ విధానంలో ఆత్మలు కాదు, కానీ మన ప్రయాసం ఎటువైపు చెప్పండి? పేదరులాగా చేపల వైపు, చేపలు పట్టాలి, సంపాదించాలి. కనుక ఈనాడు సైతాన్ని మన గురి తప్పించాడు. ఒకప్పుడు డబ్బు మీద మనసు లేదు. ఈరోజు సేవకులు కానీ, విశ్వాసులు, పెద్దలు కానీ సైతాడు అది ముందు పెట్టాడు. అందరి గురి దాని మీద వెళ్ళిపోయింది. కాబట్టి మనం ఎంత విచారపడాలి, ఎంత సిగ్గుపడాలి, మనం సరి చేసుకోవాలి. కానీ గెహాజీలో మనకి ధనాపేక్ష మనకు కనబడుతుంది. ఒక సేవకుడు, ఒక దాసుడు, ఒక పనివాడు అయ్యండి దురాశతో ఉంటున్నాడు, అబద్ధంతో ఉంటున్నాడు, కుటుంబ ప్రేమతో ఉంటున్నాడు, ధనాపేక్షతో ఉంటున్నాడు. ఇవన్నీ ఒక నింపబడినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదు. అట్టిందంటే గెహాజీ మనసంతా కూడా వీటితోనే నింపుకున్నాడు. రేపే సంపాదించాలి, నెక్స్ట్ టైం సంపాదించాలి కదా, వీటి మీద నీ మనసు ఉంది. అందుకే ఇది ఐదు మనకు కనబడతాం. ఆలోచన ఇంకా గెహాజీలో ఆలోచన మనం చూసినప్పుడు 25వ వచనం చూడండి, 5:25. అతడు లోపలికి పోయి యజమాని ముందు నిలువుగా ఎలీషాను చూసి గెహాజీని ఎచ్చటికి వచ్చిందని అడిగినందుకు వాడు దాసుడినైన ఎచ్చటికి పోవలేదన్నాడు. ఇప్పుడు గెహాజీకి తప్పు సరి చేసుకునే మంచి అవకాశం వచ్చింది. చెప్పండి, తప్పు సరి చేసుకునే మంచి అడిగాడు. ఎక్కడికి పోయాడు గెహాజీ అంటే, అయ్యో ఈయన ప్రవక్త, దైవజనుడు, ఆయన బయలుపరచబడుతుంది, అబద్ధం ఎందుకు అయ్యా, పొరపాటు అయిపోయింది, ఏదో ఆశించాను తెచ్చుకున్నానని ఒక్క మాట ఒప్పుకొని ఉంటే గెహాజీ చేత మరొకలాగా ఉండే. కానీ ఏమంటాడు చెప్పండి, నేను ఎచ్చడికి అంటే అర్థం ఏంటి? వచ్చిన అవకాశాన్ని కూడా చేజార్చుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే తను ఒప్పుకునే మనసు తప్పు ఉంది. తప్పున్నప్పుడు కూడా తప్పు క్షమించే అవకాశం వచ్చింది. ఆయన అడుగుతున్నాడు, అయ్యా పొరపాటు అయిపోయింది, అయ్యా తప్పు అయిపోయింది అంటే ఎంత బాగుండేది. కనుక హెచ్చరిపోలేదు. అర్థం ఏంటంటే అవకాశాన్ని కూడా వచ్చిన అవకాశం విడిచిపెడుతున్నాడు. ఇంకా గమనించాలంటే హెచ్చరిపోలేదంటే దైవ భయం లేకుండా మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతావు గెహాజీ? ఆయన ఎలీషా కాదు, ఆత్మలో నింపబడిన ఒక ప్రవక్త ముందు ఎచ్చటికి పోలే అబద్ధం ఆడుతున్నావు అంటే నీకు ఎంత ధైర్యం, ఎంత భయం లేకుండా మాట్లాడుతున్నావు. అవకాశం వచ్చినా సరి చేసుకోకుండా ఒప్పుకోక విడిచిపెట్టకుండా నెచ్చడి పోలని చెప్పేసి అడుగుతున్నాడంటే ఎంత ధైర్యం గెహాజీ కంటే. గెహాజీలో దైవ భయము, అమ్మో ప్రవక్త ఏమవుతుందని భయం ఉండాలి కదా. అబద్ధం ఆడాడు, తప్పు చేసావు, అబద్ధం ఆడావు, భయం ఉండాలి కదా. దైవ భయం లేనివాడు ఉన్నాడు. ఈనాడు కూడా దేవుడి సేవలో మనం భయం లేకుండా చేయకూడదు. మనం అడిగేవాడు ఎవరు లేరు కదా. నా ఇష్టము, నా సంఘము, నాకు ఇష్టం నడిపిస్తాను అని అంటే ఒక దినాలు దేవుడు లెక్క అడుగుతాడు. అందరి గురించి లెక్క మనం ఏం చేయాలంటే మన సంఘానికి నాయకులం అందరి గురించి మనం ఏం చేయాలి? దేవునికి లెక్క చెప్పాలి. జాగ్రత్త. దేవుడికి ఆత్మ విషయమై ప్రజల విషయం ఒక దినము లెక్క ఉంటుంది.
నా ఇష్టం కాదు, నా పైన అధికారులు ఎవరు లేదు కాబట్టి నా ఇష్టం నేను నడిపిస్తాను అనుకుంటే బహుశా జాగ్రత్త, నువ్వు చాలా పెద్ద లెక్క చెప్పాలి. నువ్వు ఎక్కువ తెలుసుకుంటే ఎక్కువ చెప్పాలి లెక్క, నీ కొద్దిగా లెక్కే. కనుక నా చాలా పెద్ద సంఘం అనుకుంటే చాలా పెద్ద లెక్కలు చెప్పాలి. లూకాసు వార్త 14వ అధ్యాయం, లూకాసు వార్త 14వ అధ్యాయము. ఇవన్నీ నా మాటలు కాదు, దేవుని యొక్క వాక్యం రాయబడిన మాటలు. లూకాసు వార్త 14వ అధ్యాయము చూడండి, క్షమించండి, 12వ అధ్యాయం 48 వచ్చిన లోక 12:48. అయితే తెలియక దెబ్బలకు తగిన చేసే పని వారికి కొద్ది దెబ్బలు తగిలిన కానీ ఎవరికి ఎక్కువ ఇయ్యబడిన వాళ్ళకి ఎక్కువగా తీయచూద్దరు. మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగింతులో చూసి ఆ మాట చూడండి, ఎవరికి ఎక్కువ ఇస్తానో వాళ్ళకి ఎక్కువ చెప్పాలి. చూసినా 1000 రూపాయలు ఇచ్చావనుకో నీకు 1000 రూపాయలు లెక్కే ఉంటుంది. 10,000 ఇస్తే 10,000 లెక్క చెప్పాలి. అంటే దేవుడు మనుషులు, దేవుడు ఎంత ఎక్కువ ఇచ్చాడు నీకు ఎక్కువ లెక్క చెప్పాలి. ఎంత వాక్యం నీకు ఎక్కువ తెలుసో అంత లెక్క చెప్పాలి. ఎంత తక్కువ తెలిస్తే అంత తక్కువ లెక్క. కానీ జాగ్రత్త, దేవుని ప్రజలుగా ఒక దినం మన దేవుడికి లెక్క చెప్పాలి. గెహాజీ అలా ప్రవర్తించాడు, భయం లేకుండా. కనుక నా ఇష్టం అన్నట్టు ప్రవర్తించాడు. కాబట్టి మనం దేవుని యొక్క ఇంట్లో అప్పగించే మన విషయం ప్రభువులాగా కాకుండా, ప్రభుత్వాధికారులకు కాకుండా ఎలా ఉండాలి, మనము ఒకరి దగ్గర లెక్క చెప్పాలి అని సాత్వికంత భయంగా మనం ఉండాలి. కాబట్టి జాగ్రత్త, అది మనం గ్రహిస్తాం. ఇంకా గెహాజీలో మనకు కనబడుతున్న మరొక సంగతి ఏంటంటే చూడండి, అతను లోక సంబంధమైన వాటి మీదకి మనసు పోయింది. చెప్పండి, లోక సంబంధమైన వాటి మీదకి ఆ వెండి వస్త్రాలు అవన్నీ చెప్పండి లోక సంబంధమైనవి. అది లోకంలో ఉన్న వాటినైనా ప్రేమికుడని చెప్పాడు. గెహాజీకి దేవుని సేవలోకి వచ్చి ఒక గొప్ప ప్రవక్త అవ్వాలి. ఏలియా తర్వాత ఎలీషా గొప్పవాడు అయ్యాడు. ఎలీషాకి గెహాజీ కూడా ఎలీషాకి మించి గొప్పవాడు అవ్వాల్సినటువంటి గెహాజీ కనుక ఏమైపోయాడు, ఇప్పుడు లోక సంబంధమైనవి ప్రేమించాడు. కానీ లోక సంబంధమైనవి కాబట్టి అందుకే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలలో లోకమునైనను లోకము వాటినైనను ప్రేమింపకూడదు, వాటిని ప్రేమించే తండ్రి ప్రేమ వారిలో అవి అన్ని లోక సంబంధమైనవి, అవన్నీ గద్దించను. కానీ దేవుని చిత్తము జరిగే చోట నిరంతరము. కాబట్టి జాగ్రత్త, గెహాజీ లోక సంబంధమైన ప్రేమించాడు. ఇంకా మనం చూసిన గెహాజీలో ఆఖరి ఒక సంగతి నుంచి ముగిస్తాను. గెహాజీ ఎలీషా గారి దగ్గర ఏమీ నేర్చుకోలేదు. చెప్పండి, ఏమీ నేర్చుకోలేదు. ఎంత విచారం, ఎంత పెద్ద అవకాశం దొరికింది గెహాజీ. ఆ ఇంట్లో ఉన్న ఒక మాట రాయబడింది. గెహాజీ ఇంట్లో ఎలీషా ఇంట్లో అనే మాట రాయబడింది. ఎలీషా ఇంట్లో ఉండే నీకు ఎంత ఆధిక్యత, ఈ గెహాజీకి ఎలీషా ఇంట్లో ఉండే ఆధిక్యత ఎంత గొప్ప ఆధిక్యత. ఎలీషా ఇంట్లో ఉన్నప్పుడు ఎన్ని నేర్చుకోవాలి ఆయన దగ్గర. కాబట్టి నిర్గమకాండ 33:11 రాయబడింది. నిర్గమకాండ 33:11 మోషే అనే యవనస్తుడు యెహోషువ యవనస్తుడు మోషే పరిచారకుడుగా ఉండి ఆ యొక్క గుడారం నుండి బయటికి రాలేదని రాయబడి. అంటే మోషే చర్యలన్నీ చూస్తా ఉన్నాడు. మోషే ప్రార్థన జీవితము అవన్నీ యెహోషువ నేర్చుకున్నాడు. అందుకే మోషే దగ్గర ఏమయ్యాడు, యెహోషువ నాయకుడు అయ్యాడు కాదు. ఎన్ని నేర్చుకున్నాడు మోషే దగ్గర. మోషే దగ్గర ఎన్ని అనుభవాలు యెహోషువ నేర్చుకున్నాడు. అందుకే మోషే స్థానం యెహోషువకు వచ్చింది. అలాంటి ఇప్పుడు గెహాజీ కూడా నువ్వు ఎలీషా దగ్గర ఎన్ని సంగతులు నేర్చుకోవాలి. ఎంత గొప్పవాడైనా అంటే ఒక ఏరియా దగ్గర ఎలీషా దగ్గర నీకు ఉన్నప్పుడు ఎన్ని విషయాలు నేర్చుకోవాల్సింది అంటే అర్థం ఏంటంటే అతను ఏమీ కూడా నేర్చుకోలేదు. కనుక ఏమీ నేర్చుకోలేదు. ఈనాడు కూడా చాలా మంది దేవుని సేవలో మనం ఉన్నాం. ఎన్ని అవకాశాలు మనకు ఉన్నాయి. నేర్చుకునే సమయంలో మనం నేర్చుకోలేకపోతున్నాం. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఒక విద్యార్థి నిరంతరము నేర్చుకునేవాడిగానే ఉండాలి. నాకు అన్ని తెలుసు అనకూడదు. కనుక ఎవరికి అన్ని పర్ఫెక్ట్ కాదు, నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. మొదటి కొన్ని 8 అంటాడు కదా, 8వ వచనంలో ఒక తనకేమో తెలియనుకుంటే తెలుసుకోవాల్సింది చాలా ఉంది అంటాడు. కాబట్టి నాకు అన్ని తెలుసుకోవచ్చు కనుక నేర్చుకోవాలి. గెహాజీ నేర్చుకోలేకపోయాడండి. ఎంత ఘోరం, ఎంత భయంకరం. ఆ రీతిగా చివరికి గెహాజీ సిద్ధపడలేదు. ఆఖరి నేను చెప్తున్నాను, గెహాజీ ఎట్లా ఏమైపోయాడంట, సిద్ధపడలేదు. కనుక ఎలీషా గొప్ప ప్రవక్త అవ్వాలి. శిష్యులుగా చేరావు కాదు, సేవకు వచ్చావు కాదు, ప్రవక్తలు స్థిరపడాలిగా. కాబట్టి
కానీ ఏమీ నేర్చుకోలేదు. నేను చాలా మంది సేవకులు ఎట్లా ఉన్నారంటే ఏదో పరిచయం అంటే ఏమీ సిద్ధపడకుండా అవసరం లేదు బ్రదర్. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాడా? నీవేం సిద్ధపడకుండా నడిపించేది వాస్తవమే, కానీ సిద్ధపడాలిగా. ఇక్కడ రావాలి, సిద్ధపడకుండా వచ్చావా? ఇక్కడ వచ్చే రైట్ పెట్టుకోవాలి, అందరూ బట్టలు పేస్ట్ ఎన్నో సిద్ధపాట్లు, ప్రధానికి సిద్ధపాటు ఉంటుంది. వాక్యానికి ఎందుకు సిద్ధపడదు? వాక్యం వచ్చినప్పటికీ దేవుడు నడిపిస్తానని పెట్టాలి. యేసువే చెప్పాడు సిద్ధపడాలి. లోకాస్వార్త 6:40 లోక 6:40 సిద్ధపాటు లేకుండా బోధించవద్దు. లోక 6:40 శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాదు, సిద్ధుడైన ప్రతి వాడు తన బోధకుని వలె ఉండును. చూసే కాబట్టి సిద్ధుడు ఎట్లా బోధిస్తాడంటే సిద్ధపడిన వాడు బోధకుల్లా బోధిస్తాడు. సిద్ధపడాలి. కాబట్టి ఎలీషా గారి దగ్గర గెహాజీ ఏమి కూడా సిద్ధపడలేదు. చివరికి ఏం పోగొట్టుకున్నాడని తెలుసా? తన చెప్పేస్తా. గెహాజీలో ఉన్నటువంటి మరొక సంగతి, గెహాజీ చూపులో తప్పిపోయాడు. చెప్పలేదంట, చూపులో తన గురి తప్పిపోయాడు. ఏంటంటే ఆ బహుమానాన్ని వెళ్ళిపోయింది, ఆ యొక్క వెండి మీదకి పోయింది, ఆ వస్త్రాల మీదకి పోయింది. మొదటి సంగతి ఏంటంటే ఎలీషా చూపు తప్పిపోయింది. మనం పాడే పాట ప్రభువా గురి వద్దకే, కానీ గెహాజీ గురి తప్పిపోయాడు, తన చూపులో తప్పిపోయాడు. కాబట్టి తన మార్పు ఏదైతే వెళ్ళాలో అక్కడ వెళ్ళలేకపోయాడు. మొదటి నష్టం ఆయన జరిగింది. రెండోది చూద్దామా? రెండోది ఎలీషా దారి తప్పిపోయాడు. రెండోది ఏంటంటే చూపు తప్పిపోవడమే కాదు, మార్గం తప్పిపోయాడు. ఒకప్పుడు ఎలీషా పరిగెత్తావు కాదు, ఇప్పుడు పరిగెడుతున్నావు. ఇప్పుడు నయమానాడు పరిగెడుతున్నాడు. ఒకప్పుడు ప్రవక్త ఎలీషా పరిగెత్తేటువంటి దేవు ఇప్పుడు నయమానాడు పరిగెడుతున్నావు అంటే నీ దారి తప్పిపోయావు. కాబట్టి నువ్వు చూపులో తప్పిపోయావు. రెండవదిగా దారి కూడా తప్పిపోయాడు ఎలీషా. అంత మాత్రమే కాదు, మూడోది తప్పిపోయాడు అన్న మూడోది ఉద్దేశం, పర్పస్. కాబట్టి ఏ ఉద్దేశంతో వచ్చావు? సేవకులు వచ్చావు కాదు, ప్రవక్తలు వచ్చావు కాదు. అలాంటి ఒక ప్రవక్త సేవలు కావాల్సిన నీవు నీ ఉద్దేశాన్ని తప్పిపోయావు, నీ పర్పస్ తప్పిపోయావు, ఫెయిల్ అయిపోయావు. కాబట్టి గెహాజీ తన చూపు తప్పిపోయాడు, దారి తప్పిపోయాడు, ఉద్దేశం తప్పిపోయాడు. అంత మాత్రమే కాదు, నాలుగోది దర్శనం తప్పిపోయాడు, విజయం తప్పిపోయాడు. కనుక నేను సేవిస్తుంది ఎవరిని అనేటువంటి ఆ గొప్ప దర్శనాన్ని పోగొట్టుకున్నాడు, విజయాన్ని పోగొట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ బహుమానాల కోసం పరిగెత్తాడు, దేవుడిచ్చే బహుమానాన్ని పోగొట్టుకున్నాడు. లోక సంబంధాన్ని బహుమానం కోసం వెళ్ళాడు, నిత్యత్వంలో బహుమానం లేకుండా చేసుకున్నాడు గెహాజీ. ఎంత విచారం! జాగ్రత్త. ఈ లోక సంబంధ బహుమానం కోసం అని పరిగెత్తవద్దు. మన బహుమానము మన దేవుడి ఎత్తునే ఉన్నది. అని అన్నాడు కదా, నేను సిద్ధపరిచిన జీవితము నా ఇంట్లో ఉంది, ఏమిస్తాను, కానీ ఆయన ఇచ్చే బహుమానం శ్రేష్టమైంది కదా. కాబట్టి గెహాజీ బహుమానంలో తప్పిపోయాడు. అంత మాత్రమే కాదు, ఆరోది గెహాజీ లక్ష్యాన్ని తప్పిపోయాడు. లక్ష్యం కనుక తన లక్ష్యం తప్పిపోయాడు. ఆఖరిది ఏడోది జ్ఞాపకం చేస్తాను, గెహాజీ నిత్యత్వాన్ని తప్పిపోయాడు, నిత్యత్వాన్ని పోగొట్టుకున్నాడు. కానీ ఎట్లా ప్రారంభమైన గెహాజీ జీవితము? సేవకులు వచ్చినటువంటి వాడు చివరికి పరలోక రాజ్యమే లేకుండా పోయింది గెహాజీకి. ఎంత విచారం! అది అన్నాడు, నేను ఉండడానికి వీల్లేదు, కుష్ఠరోగం వచ్చింది, నువ్వు మందులో ఉండకూడదు, సమాజంలో ఉండకూడదు అని వేలగొట్టబడ్డాడు. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయం, 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము చివరి రోజు చూడండి, 5:27. కాబట్టి 2 రాజులు 5:27. కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికిను సర్వకాలం ఉండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లని కుష్ఠం కలిగి ఎలీషా ఎదుటిని బయటికి కానీ సంపాదించుకోవాలని పరిగెత్తాడు. చివరికి గెహాజీ సంపాదించుకోవాలంటే కుష్టును సంపాదించాడు. ఏ సంవత్సరం అంట? కుష్టు గెహాజీ ఒక్కడే కాదంట, ఎంతమందికి వచ్చింది? నీ సంపద అందరికి. అంటే అర్థం ఏంటి? గెహాజీ వంశంలో పుట్టే వాళ్ళు అంతా ఎట్లా పుడుతున్నారు? కుష్ఠాలు పుడుతున్నారు. అదే సంపాదించేది పిల్లలకి. ఒక సేవ కూడా దాసుడిగా పనివాడికి వచ్చి ఏమి సంపాదిస్తున్నా మన పిల్లలకి మధ్య ఆలోచించాలి. కాబట్టి కుష్టుని సంపాదించాడు. మధ్యలో ఆ పిల్లలు అనుకుంటారు, ఎవరన్నా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత
ఎందుకు మనకే దృష్టి వస్తుంది ఎందుకు అని అడిగితే ఎవడు ఇప్పుడు వాడు మాకు ఆదేశించిన పని ఎవడు అది ఆదేశించిన పని అది ఇప్పుడు దాకా వంశాలు వెళ్ళుకుంటూ వస్తాం. ఏం సంపాదిస్తున్నాం దేవుని సేవకు వచ్చి. కానీ జాగ్రత్త, ఈ సాయంకాలంలో ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతులు. మనం కూడా దేవుని సేవకులుగా ఉన్నాం, దేవుని దాసులుగా ఉన్నాం, దేవుని పనివాళ్ళుగా ఉన్నాం. కాబట్టి మన చూపు తగ్గిపోకూడదు. ఈనాడు చూపు ఎంతో మంది దైవ సేవకుల మీద ఎన్నో భయంకరమైనటువంటి సాక్ష్యాలు. ఆయన స్త్రీలు అయ్యా, ఆయన డబ్బు పిచ్చయ్యా, ఆయన అధికారం పిచ్చయ్యా, ఇలాంటి సంగతి ఈ దినాల్లో ఎన్ని వింటా ఉన్నాం. జాగ్రత్త, నీ చూపు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు పోయే దారి జాగ్రత్తగా ఉండాలి, నీ లక్ష్యం జాగ్రత్తగా ఉండాలి, నీ గురి జాగ్రత్తగా ఉండాలి, నువ్వు పొందే బహుమానం కోసం పరిగెత్తాలి, నీ విజయం పోగొట్టుకోకూడదు. చివరికి నేను నిత్యత్వంలో ఉండాలి అని ఆశ మనకు ఉండాలి కదా. కానీ ఈ సాయంకాల సమయంలో గెహాజీ మనలాంటి సేవకుడే, మనలాంటి దాసుడే, మనలాంటి పనివాడే, మనలాగా ఆయన కూడా సేవకు వచ్చాడు. ఒక గొప్ప ఆయన దగ్గర ఉన్నాడు, ఏమీ నేర్చుకోకుండా నిత్యత్వాన్ని పోగొట్టుకున్న వాడిగా గెహాజీ జీవితం ముగించబడింది. ఎలాంటి వాడు గెహాజీ? ఎలా అవ్వాలైనా ఒక ఏలియాలాగా, ఒక ఎలీషాలా కావాల్సిన గెహాజీ బహుశా ఆయన జీవితం ఏ ఎలీషా దగ్గర సరిగా ఉంటే మరొక ఎలీషాలో ఉండేవాడు గెహాజీ జీవితం. కానీ విచారం ఏంటంటే ప్రారంభం చాలా బాగుంది కానీ అంతం చాలా విచారకరం. కార్యారంభం కంటే కార్యాంతం గలతీ 3:2 చెప్పాడు పౌలు, ఆవేదన గలతీరారా మీరు ఆత్మానుసారంగా ప్రారంభించి శైతానుసారులుగా పరిపూర్ణవుతురా. గలతీ 5:7 గలతీరారా బాగా పరిగెట్టారు కదా, ఇప్పుడు మీకు ఏమైంది, ఇందుకు దారి తప్పారు మనం కనిపిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఎటు పరిగెడుతున్నాం, మన చూపు ఏంటి, మన గురి ఏంటి, మన లక్ష్యం ఏంటి, మన బహుమానం ఏంటి, మన దర్శనం ఏంటి కనుక ఇది ఎదిగి మన దేవుని సేవ చేయాలి. ఎందుకంటే మనం భూమి ఆకాశం సేవించే ఆ దేవుని సేవ చేస్తున్నాం, జీవం గల దేవుని సేవ చేస్తున్నాం, మహోన్నతమైన దేవుని సేవకులను ఆధిక్య మనకి ఇచ్చాడు, పరిశుద్ధ దేవుని మనం సేవిస్తా ఉన్నాం. ఎంత గొప్ప ఆధిక్యత లోకంలో ఇతర లేని గొప్ప దేవతలైనటువంటి గొప్ప ఆధిక్య మనం పొంది ఉంటుండగా ఎంతో భయంతో వణుకుతో జాగ్రత్తతో ఆయన సేవించాలి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు బాగా నమ్మకమైన మంచి దాసుల అనే అనుభవంలో మన సాక్ష్యం ఉంటే ఎంత గొప్ప ఆశీర్వాదం. కాబట్టి ఈ సాయంకాలం చెప్పండి, వాక్య వెలుగులో మనందరం పరిశీలించుకుంటాం, సరి చేసుకుందాం, ఒప్పుకుందాం, కట్టుకుందాం, దిద్దుకుందాం. ఎన్నో లోపాలు ఉన్నాయి, ఎన్నో తొట్టుబాట్లు ఉన్నాయి, మానవతలు. కాబట్టి ప్రభావాలను క్షమించు, నన్ను కనికరించు. కాబట్టి నేను ఈ సేవ ఉన్నతంగా చేయాలయ్యా, నువ్వు కోరి వేళలో చేయాలయ్యా. పౌల్లాగా నేను గురి ఎదురుగా పరిగెత్తాలయ్యా. కాబట్టి పౌల్లాగా చెప్పాడు కదా, నేను మంచి పోరాటము పోరాడను, నా పరుగు కడముట్టించాను, నాకు మీదట నీతి కిరీటము మంచబడి ఉన్నది. అలా మన సాక్ష్యం మనం ముగిపోవాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ప్రభు అతిథిగా మరి గెహాజీలాగా మనం నష్టపోకుండా ఈ సాయంకాలం దాసుల్లాగా సేవకుల్లాగా ఎన్ని హెచ్చరికలు మనకి ఇచ్చేటట్టుగా ఎటువైపు మన మనసు లాగుతుందో వాటిని సరి చేసుకుందాం, చట్టపరుచుకుందాం, ప్రభు అప్పగించుకుందాం, క్షమాపణ కోరదాం. అది ఒక పాట ఉంది, ఆది ప్రేమను విడిచిపెట్టే. అది కొన్ని చరణాలు మనం పాడుకుని దాంట్లో ప్రార్థన చేస్తాం. మా తండ్రి మా ప్రభు కృపాసంగా ఆయన మీరు ప్రేమించి మాకు ఇచ్చిన మంచి సమయం కోరుతున్నాను. ఈ దాసుని పెట్టి శ్రేష్టమైన భాగాలు మీరు మాకు తెలియచేసినందుకు చెల్లిస్తున్నాం. అందులో నా జీవితం కూడా జరిగినని ఒప్పుకొలుచు క్షమాపణ కోరుకుంటున్నాను. దాన్ని సరి చేసుకోవడానికి నాటికి మంచి అవకాశం కోరుకుందాం చెల్లిస్తున్నాం. దేవదాసుడిగా పనివారిగా సేవకుడిగా పిలవబడినప్పుడు